హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం. నగరంలో మరో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. నిందితుల నెట్వర్క్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ లో చాప కింద నీరులా డ్రగ్స్ దందా కొనసాగుతుంది. సిటీలో డ్రగ్స్ దందా పెరుగుతున్న కొద్దీ దాన్ని కట్టడి చేసేందుకు ఖాకీల నిఘా అదే స్థాయిలో పెరుగుతుంది. పోలీసుల కళ్లు కప్పి డ్రగ్స్ సరఫరా కొనసాగించినప్పటికీ ఏదో విధంగా ఖాకీలకు అడ్డంగా దొరికిపోతున్నారు. వెస్టర్న్ కల్చర్ మోజులో పడిన యువత డ్రగ్స్ కి బానిసలవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పబ్బుల్లో మరోసారి డ్రగ్స్ బాగోతం బయటపడింది. అబిడ్స్ లో 33 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. బెంగళూరులో ఈ డ్రగ్స్ ను 3 యువకులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 9,000కు 1 గ్రాము కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. నిందితులు మిస్బావుద్దీన్, అలీ అస్గర్, జుబేర్ అలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు అజీముద్దీన్ పరారీలో ఉన్నాడు. డ్రగ్స్ తో పట్టుబడ్డ యువకులు జుబేర్ అలీ యూఎస్ సిటిజన్షిప్ కలిగి ఉన్నట్లు గుర్తించారు. నిందితులందరూ కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాలకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల డ్రగ్స్ నెట్వర్క్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. వీరి సెల్ ఫోన్లలోని డేటాను పరిశీలిస్తున్నారు. వీరికి డ్రగ్స్ ముఠాతో ఎవరెవరితో సంబంధం ఉంది అన్న దానిపై ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక వీరి దందా నగరంలో ఎక్కడి వరకు విస్తరించింది అన్న దానిపై కూపీలాగుతున్నారు.